అందరికీ నమస్కారము. మా యొక్క ఈ ఛానల్ ద్వారా న్యాయ సలహాల ద్వారా ఎన్నో వీడియోలు అందిస్తున్నాము. మీరు చూసిన తర్వాత లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయాలని కోరుకుంటున్నా. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేట్, ఎక్స్ ప్రెసిడెంట్, క్రిమినల్ కోర్టు బాలకృష్ణ, నాంపల్లి, హైదరాబాదు. ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటరు, హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి ఉండి కూడా నేను వేల కేసులు వేసాను కనుక ఉద్యమకారులు కానీ, పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, నా క్లయింట్లు కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, ఈ మధ్యకాలంలో మళ్ళా మొత్తం చేంజ్ అయిందట కదా సార్ అని చెప్పేసి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. భారతదేశం మొత్తం 29 రాష్ట్రాలలో కూడా కిందల్లా మొత్తం కూడా చేంజ్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకంటే ఇది రివ్యూ చేసి ఎప్పటి నుంచో ఉన్నటువంటి బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి చట్టాలను ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఈ మూడు కూడా రద్దు చేసి ఇవి ఎప్పుడు, ఎందుకంటే ఐపీసీ ఏమో 1860, సిఆర్పిసి ఏమో 1973, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏమో 1872. ఈ మూడు చట్టాలు కూడా రద్దు చేసి 2023లోనే పార్లమెంట్లో బిల్లు పెట్టి బిల్లు పాస్ అయిన తర్వాత రాష్ట్రపతికి పంపించేసి రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఈ చట్టాలు అనేది మొత్తం కూడా 2023 వచ్చింది. అమలైకం మటుకము జూలై 1, 2024 నుంచి అమలు అవుతూ ఉన్నాయి. భారతదేశం మొత్తం 29 రాష్ట్రాలలో కూడా ఇవి అన్నీ కూడా ఇక్కడ చాలా కఠినంగా శిక్షించాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ క్రిమినల్స్ను తప్పించకుండా ఈ శాంతి భద్రతకు భంగం కలిగించే వాళ్ళు ఎవరైనా కూడా ఈ కేసుల కింద బిఎన్ఎస్ కింద, ఐపీసీ కింద, ఏదంటే బిఎన్ఎస్ అని వచ్చింది. బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత 2023 యాక్టు. దీంట్లో ఇంతకుముందు ఐపీసీలో 511 సెక్షన్స్ ఉంటుండే. ఒక్కొక్క సెక్షను ఒక నేరానికి సంబంధించింది. ఇప్పుడు 511 కుదించేసి ఇప్పుడు 358 బిఎన్ఎస్లో పెట్టారనమాట. ఇప్పుడు జూలై 1, 2024 నుంచి కూడా కేసులన్నీ కూడా 29 రాష్ట్రాలలో భారతదేశం మొత్తం కూడా ఈ 358 సెక్షన్స్, ఒక్కొక్క సెక్షను ఒక నేరానికి సంబంధించింది కనుక దాని కిందనే కేసులన్నీ బుక్ చేస్తున్నారు అనమాట. కేసులన్నీ బుక్ చేసిన తర్వాత కొత్త కేసులు కింద మనము అతను లోపల రిమైండ్ అయినప్పుడు కానీ, మిగతా ప్రాసెస్ కానీ, మిగతా ప్రొసీజర్ కానీ ఇంతకుముందు సిఆర్పిసిని ఫాలో అవుతుంటుంది. ఇప్పుడు సిఆర్పిసి కూడా రద్దయింది కనుక దాని ప్లేస్లో బిఎన్ఎస్ఎస్ అని వచ్చింది. బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత అని యాక్ట్ 2023లో. ఇంతకుముందు సిఆర్పిసిలో 484 సెక్షన్స్ ఉంటుండే. ఇప్పుడు ఇందులో బిఎన్ఎస్ఎస్ కింద కొన్ని సెక్షన్స్ పెరిగి 531 అయినాయి. 531 అంటే ఒక సెక్షను ఒక్కొక్క సెక్షను ఒక ప్రొసీజర్ అనమాట. అందుకోనికి బెయిల్ పొందాలంటే ఎట్లా, డిశ్చార్జ్ చేయాలంటే ఎట్లా, ట్రయల్ కండక్ట్ చేయాలంటే ఎట్లా అని అడ్వకేట్లకు అది. ఎందుకంటే పోలీసులకు ఎఫ్ఐఆర్ ఎట్లా ఇష్యూ చేయాలి, ఛార్జ్షీట్ ఎట్లా ఫైల్ చేయాలి, మనము దాని కింద కేసులు కండక్ట్ చేసుకోవడం ఎట్లా. ఎందుకంటే ప్రైమ్ ఆఫ్ ఛార్జెస్, జడ్జెస్ కూడా ఈ క్రిమినల్ ప్రొసీజర్ కూడా పాడయ్యి ఇంతకుముందు ఆర్డర్స్ ఇచ్చేది, అది రద్దయింది కనుక బిఎన్ఎస్ఎస్నే ఫాలో అయ్యి వాళ్ళు హౌ టు డెలివర్ ది జడ్జిమెంట్స్ కానీ, ఈ ఆర్డర్స్ కానీ, హౌ టు కండక్ట్ ట్రయల్స్ కానీ ఇవన్నీ కూడా బిఎన్ఎస్ఎస్ కిందనే ప్రొసీజర్ ప్రకారం ఉంటాయి. 531 సెక్షన్స్ ఉన్నాయో ఆ 531 సెక్షన్స్లో ఒక్కొక్క సెక్షను ఒక ప్రొసీజర్ ఫాలో కావాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఇంతకుముందు 167 ఉంటుండే. ఇది సెక్షన్ 1872 యాక్ట్. ఇది మొత్తం సివిల్కి ఉపయోగపడుతుంది, క్రిమినల్కి ఉపయోగపడుతుంది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది చాలా మూల స్తంభము. దీనివల్ల కేసులు గెలవాలన్నా, ఓడాలన్నా దీని కిందనే ఇండియన్ ఎవిడెన్స్ యాక్టే ఫాలో కావాలి ప్రతి ఒక్కరు కూడా. ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది సివిల్కు యాక్ట్లు అన్నీ కూడా చేంజ్ కాలే, కానీ ఈ ఎవిడెన్స్ యాక్ట్ అక్కడ కూడా మనం ఉపయోగించవలసి వస్తుంది. అక్కడ కూడా ట్రయల్ కండక్ట్ చేసేటప్పుడు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్నే ఫాలో అవుతుంది సివిల్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా. అంతా క్రిమినల్ ప్రాక్టీస్కి ఏమో ఇది ఉపయోగపడుతుంది. ఇది కూడా హౌ టు కండక్ట్ ట్రయల్ అనేటప్పుడు చీఫ్ ఎగ్జామినేషన్ కానీ, క్రాస్ ఎగ్జామినేషన్ కానీ, ఎందుకంటే కాంట్రడిక్షన్స్ కానీ, ఒమిషన్స్ కానీ ఇవన్నీ కూడా ఎవిడెన్స్ యాక్ట్లోనే ఉంటాయన్నమాట. ఈ ఎవిడెన్స్ యాక్ట్ అనేది చాలా కేసుల్లో విజయం సాధించాలంటే, ఇంకా కేసులు గెలవాలంటే ఈ ఎవిడెన్స్ యాక్ట్ను పకడ్బందీగా మనం అమలు చేసుకొని కేసు కండక్ట్ చేసినట్లయితే, కేసులో మనం వాదించినట్లయితే కేసు గెలవడానికి ఆస్కారం ఉంటాయి. ఈ 3 యాక్టులు కూడా ఏదైతే ఐపీసీ ప్లేస్లోనేమో బిఎన్ఎస్, సిఆర్పిసి ప్లేస్లోనేమో బిఎన్ఎస్ఎస్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లోనేమో బిఎస్సి అని. బిఎస్సి అంటే భారతీయ సాక్ష్య అధినియం.
ఈ 3 కూడా క్రిమినల్ చాలా ముఖ్యమనమాట. ఇవన్నీ కూడా మూల స్తంభాలనమాట. అందుకని క్రిమినల్ ఎందుకంటే చిన్నపిల్లలు మీద కానీ, మహిళల మీద కానీ ఎందుకంటే దాడులు జరుగుతున్నాయి. ఒక రాష్ట్రం అని చెప్పలేము. అన్ని రాష్ట్రాలలో కూడా 29 రాష్ట్రాలలో కూడా ఇవి ఎక్కువ మహిళల మీద దాడులు జరుగుతున్నందుకు సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ కూడా చట్టాలను మొత్తం చేంజ్ చేసి వాళ్ళని కఠినంగా క్రిమినల్స్ను శిక్షించాలని చెప్పేసి ఈ 3 కూడా ఎందుకంటే రద్దు చేసి 3 ప్లేసుల ఎందుకంటే కొత్త చట్టాలు వచ్చినాయి. అవి 2023లోనే చట్టాలు వచ్చినాయి కనుక అమలైకం మటుకు జూలై 1 నుంచి 2024 నుంచి అమలు అవుతున్నాయి. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఈ చట్టాల వల్ల. ఎందుకంటే శాంతి భద్రతలకు ఎవరైనా భంగం కలిగించినట్లయితే శాంతి భద్రతలను కంట్రోల్ చేయని పరిస్థితులు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా కఠినంగా శిక్షించి వాళ్ళను నేరస్తులను తప్పించుకోకుండా చేయాలనేదే ఉద్దేశము సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే ఎప్పుడో పురాతనమైన చట్టాలు ఉన్నాయి, క్రిమినల్స్ తప్పించుకుంటున్నారు అని చెప్పేసి ఇవన్నీ కూడా చట్టాలు చేశారు. ఇప్పుడు అందరూ కూడా గమనించుకోవాలి మీరందరూ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ యాక్ట్లు వచ్చినప్పుడు కూడా అంత ఈజీగా కూడా మీరు బెయిల్ పొందలేరు. ఎందుకంటే కఠినంగా కూడా స్పీడ్ డిస్పోజల్ చేయాలని చెప్పేసి కూడా అంటున్నారు. శిక్ష పడితే మటుకు మీరు ఎందుకంటే బయటికి రావడానికి కూడా ఆస్కారం లేదన్నమాట. ఇవన్నీ ప్రతి ఒక్కరి లోపల కూడా చాలామంది కూడా తెలియదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించుకోవాలి. ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్. బిఎన్ఎస్ కానీ, బిఎన్ఎస్ఎస్ కానీ, బిఎస్ఏ కానీ ఈ 3 యాక్ట్లు కూడా భారతదేశం మొత్తం కూడా జూలై 1, 2024 నుంచి అమలు చేస్తూ ఉన్నారు. అందుకని మీరందరూ కూడా గమనించుకొని జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పబ్లిక్ లోపల ఇంకా అవేర్నెస్ రాలేదు. సెంట్రల్ గవర్నమెంట్ సెమినార్స్ కానీ కొన్ని కండక్ట్ చేసి ఎందుకంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా లోపల పబ్లిక్ లోపల ఎందుకంటే అవేర్నెస్ ఇచ్చినట్టేనే బాగుంటుండే. చాలామంది కూడా ఇంకా తెలియదు. ఎంతమంది కూడా ఫోన్ చేస్తూ ఉంటారు, సార్ ఏంటి సార్ ఈ కొత్త యాక్ట్లు అంట అని చెప్పి. ఎవరైతే క్రిమినల్ కేసులలో ఇన్వాల్వ్ అయినరో వాళ్ళకే తెలుస్తున్నాయి. ఈ కొత్త చట్టాలు వచ్చినాయి కూడా చాలామంది కూడా పబ్లిక్ తెలియదు అనమాట. అందుకని మీరు గమనించుకోవాలి. అందుకని ఈ కొత్త చట్టాల వల్ల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పబ్లిక్కు న్యూసెన్స్ చేయకుండా, ఎందుకంటే శాంతి భద్రతలకు భంగం కలుగజేయకుండా మీరు అవేర్నెస్తోని పబ్లిక్ కూడా మీరు తెచ్చిన కాడికి మీరు వేరే పక్క వారికి కూడా చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. చాలామంది కూడా ఈ మధ్యకాలంలో సెక్షన్లు 144 సెక్షన్ అంటే ఏం సార్ అని చెప్పి అంటున్నారు ఇంతకుముందు. ఇప్పుడు కూడా అదే అంటున్నారు. 144 అనేది ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయనప్పుడు వాళ్ళు 2-3 కొద్ది ఎక్కువ ఉండడానికి లేదని చెప్పేసి 144 సెక్షన్స్ వెళ్తుంటారు అనమాట. ఈ 144 రద్దయింది కనుక ఇప్పుడు 163 అనమాట బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము. ఎందుకంటే న్యూసెన్స్ చేసేటోళ్ళని కానీ, మిగతాళ్ళు కానీ, అల్లాలు చేసేటోళ్ళు కానీ వీళ్ళందరి మీద కూడా అక్కడ ఉన్న ఏ ప్లేస్లో అయితే డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుందో ఆ ప్లేస్లో ఇది 144 అనేది ఇంతకుముందు ఉండే 144 రద్దయింది కనుక 163 కింద ఇప్పుడు అమలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము ఎవరైతే అపాయింట్ చేసిందో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కానీ, సబార్డినేట్ మేజిస్ట్రేట్ కానీ వాళ్ళు ఇచ్చిన ఉత్తర్వులను అక్కడ కంట్రోల్ చేయడానికి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఉందో ఈ ఆర్డర్ను ఫాలో అయ్యి పోలీసులు కూడా అందరూ కూడా వాళ్ళకి 2-3 కొద్దిగా ఎక్కువ గుమిగూడకూడదని చెప్పేసి అనౌన్స్ చేసి అక్కడ ఎవరైనా డిస్టర్బెన్స్ చేయాలని చెప్పేసి అల్లకొల్లం చేయాలనుకుంటే వాళ్ళందరం కూడా అరెస్ట్ చేసి ఎందుకంటే జైలు పంపిస్తారు. ఎందుకంటే ఇప్పుడు 163 ఉన్న ఏరియాలో ఎవరు కూడా ఎక్కువ మంది మూవ్ కానికే లేదన్నమాట. ఈ చట్టం చెప్తుంది. ఈ చట్ట ప్రకారమే ప్రతి ఒక్కరు కూడా మీరు ఫాలో కావాలి. ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కూడా చట్టాన్ని గౌరవించాలి. చట్టాన్ని గౌరవించినప్పుడే శాంతి భద్రతలు అనేది కూడా ఉంటారన్నమాట. కొంతమంది యథావిధిగా ఎప్పుడు చూసి ఇలా పొలిటికల్ కానీ వాళ్ళు కానీ గవర్నమెంట్కి అగెనిస్ట్గా ధర్నాలు చేయడం కానీ అల్లకొల్లం చేయాలని చెప్పేసి ఎవరైతే గమనిస్తుండ్రో ఆ ఏరియాలో ఒక ప్లేస్కు అందరూ కూడా గుమిగూడి ఎందుకంటే రచ్చ చేయాలని చెప్పేసి, బస్సులను ధ్వంసం చేయాలని చెప్పేసి, పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయాలని, ఎందుకంటే అక్కడ ఉన్న శాంతి భద్రతలు కానీ ఎందుకంటే స్కూల్కి పోయే పిల్లలను డిస్టర్బెన్స్ చేయాలని చెప్పేసి ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కొన్ని పబ్లిక్ ప్రాపర్టీ మీద కూడా అటాక్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాలన్నప్పుడు ఈ 163 అనేది కంపల్సరీ అమలు చేస్తారనమాట. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరినైతే అపాయింట్ చేసిందో అపాయింట్ చేసినటువంటి వాళ్ళు ఉత్తర్వులు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఆ ఉత్తర్వులను కూడా ఈ పోలీసులు అమలు చేస్తారనమాట. 2-3 కొద్దిగా ఎక్కువ ఉండకూడదు అని చెప్పేసి కూడా ఈ 163 చట్టం ప్రకారము ఎందుకంటే అక్కడ గమనించుకొని ఆ ప్లేస్లో ఎవరు కూడా మూవ్ కావద్దు ఎక్కువ మంది.
ఎక్కువ మంది మూవ్ అయినట్లయితే వాళ్ళను ఎక్కువ మంది గుమిగూడినట్లయితే శాంతి భద్రతలు భంగం కలుగుతుందని ఆలోచించినప్పుడు ఈ 163 అమలు చేస్తారనమాట. ఇంతకుముందు 144 అంటుండ్రి, 144 సెక్షన్ అనేది అంటుండ్రి. 144 రద్దయింది కనుక జూలై 1, 2024 నుంచి కూడా 163 29 రాష్ట్రాలలో మొత్తం కూడా అమలు చేస్తూ ఉన్నారు. శాంతి భద్రతలను కంట్రోల్ చేయాలన్నప్పుడు ఈ 163 అమలు చేసి, ఎందుకంటే అక్కడ మొత్తం కూడా లా అండ్ ఆర్డర్ అయినంత వరకు కూడా కంట్రోల్ వచ్చినంత వరకు కూడా శాంతి భద్రతలు భంగం కలిగించే ఎవరైనా ఉంటే కూడా డిస్టర్బెన్స్ చేస్తున్నారని అనుకున్నప్పుడు భావించినప్పుడు ఆ ప్లేస్లో ఇది పెడతారనమాట. ఆ ప్లేస్లో పెట్టినప్పుడు ఇది 2 నెలల వరకు అమలు ఉంటుంది. 2 నెలల తర్వాత మళ్ళీ అయినా కూడా మళ్ళీ అక్కడ ఉన్న మేజిస్ట్రేట్ కానీ, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కానీ, సబార్డినేట్ మేజిస్ట్రేట్ కానీ వీళ్ళందరూ కూడా మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అక్కడ ఉన్న ప్లేస్లో ఏదైతే ఉన్నదో 58 కింద సమన్స్ ఇవ్వడానికి కూడా 153 కింద ఎవరైతే సెక్షన్ కింద వాళ్ళు ఉత్తర్వులు ఇచ్చినప్పుడు అతను డిస్టర్బెన్స్ చేస్తున్నట్లు అటువంటి ప్లేస్లో అతను ఉన్నట్లయితే అతనికి సమన్స్ కూడా పోయి సర్వ్ చేయడానికి 153 కింద ప్రకారం ఫాలో అయ్యి వాళ్ళు కూడా అక్కడ ఏరియాలో పోయి మొత్తం కూడా సర్వ్ చేసి అతను తీసుకున్నట్లుంటే కూడా అక్కడ అటాచ్ చేసి వస్తారనమాట. ఇవన్నీ కూడా అతను అక్కడ ఎక్కువ రోజులు 2 నెలల కొద్దీ ఉన్నట్లు దాన్ని రిలాక్సేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు మీ త్రూ అడ్వకేట్ ద్వారా ఓ పిటిషన్ మేజిస్ట్రేట్ దగ్గర పెట్టినట్లయితే అడ్వకేట్ పెట్టిన పిటిషన్ మీకు మీ ద్వారా ఎవరైతే ఇన్ని రోజుల సంది మా దగ్గర డిస్టర్బెన్స్ 163 ఉంది సార్ అని చెప్పేసి దాన్ని కొంచెం రిలాక్సేషన్ చేయమని చెప్పి అనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ మేజిస్ట్రేట్ కానీ ఆలోచించేసి రిలాక్సేషన్ ఇవ్వడానికి ఉంటుంది అనమాట. దానికి ఎందుకంటే దాన్ని ఆలోచిస్తారన్నమాట ఇక్కడ. ఎందుకంటే దీన్ని ఎత్తేయాలన్నా ఉండాలన్నా కంటిన్యూ ఉండాలన్నా లేదని కూడా జడ్జెస్ ఏదైతే మేజిస్ట్రేట్ కానీ, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కానీ, స్పెషల్ మేజిస్ట్రేట్ కానీ వీళ్ళందరూ ఆలోచించేసి దాన్ని ఎందుకంటే కుదించి వాళ్ళ మీకు రిలాక్సేషన్ కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మీకు డిస్టర్బెన్స్ అవుతుంది మా దగ్గర పీస్ఫుల్గా ఉన్నప్పుడు మీ త్రూ అడ్వకేట్ ద్వారా ఒక పిటిషన్ పెట్టుకున్నట్లయితే అక్కడ ఉన్న మేజిస్ట్రేట్ ఆలోచించుకొని దాన్ని రిలాక్సేషన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా ఇంతకుముందు 144 అంటుంది, 144 రద్దయింది కనుక ఇంకంటే ఇప్పుడు 163 కింద పోలీసులు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము ఎవరైనా డిస్టర్బెన్స్ చేస్తుండ్రో అనుకున్నప్పుడు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలు కానీ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నట్లు ఉన్నట్లు భావించినట్లయితే ఈ 163 అనేది అమలు చేస్తారు. మీరు ఎందుకంటే 144 లేదు, 144 అంటే అనేది కూడా 163 వచ్చింది కనుక అందరూ కూడా గమనించుకోవాలి. 163 ప్రకారము ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు పోలీసు వాళ్ళు ఈ సెక్షన్ కింద అక్కడ అమలు చేస్తారనమాట. ఉత్తర్వులు ఇచ్చి మేజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను వాళ్ళు ఎందుకంటే ఎక్కువ మంది కూడా గుమిగూడకుండా ఉన్నట్లయితే వాళ్ళు ఇంకా అల్లర్లు చేయాలనుకున్నప్పుడు వాళ్ళ ముందస్తుగానే అరెస్ట్ చేసి పంపించేస్తుంటారు అనమాట. వాళ్ళ అల్లర్ల లోపల దీంట్లో 163 కింద ఎవరైనా వచ్చి గడబడి చేయాలనుకున్నప్పుడు అల్లరి చేయాలనుకున్నప్పుడు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైలు పంపించడానికి కూడా అధికారం ఉంటుంది. మెజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులు అట్లా ఉంటుంది అనమాట. అనుకోని చెప్పేసి వాళ్ళ చాలా సీరియస్ అయితే కూడా ఫైరింగ్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది అనమాట. అందుకోనికి ఇట్లాంటి సెక్షన్లు ఉన్నప్పుడు అందరూ కూడా బయటికి ఎక్కువ వెళ్ళవద్దు, బయటికి పోలీసులు కూడా కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే శాంతి భద్రతలను ఎవరు భంగం కలిగించినా వాళ్ళు ఎవరైనా కూడా ఎటువంటి వారైనా ఎంత పెద్ద వారైనా ఏ పొలిటికల్ లీడర్ అయినా కూడా అరెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఈ పొలిటికల్ మోటివేషన్తో కూడా ఎందుకంటే ఇరు పార్టీల మధ్యలో ఎందుకంటే కొట్లాటలు కానీ ఎందుకంటే ఇండ్లు అంటుపెట్టడం కానీ బస్సులు అంటుపెట్టడం కానీ ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ జరుగుతున్నాయి. పొలిటికల్ మోటివేషన్తో ఒక పార్టీ వాళ్ళు ఒక పార్టీ మీద అటాక్ చేయడం కానీ ఈ డిస్టర్బెన్స్ చేసే వాళ్ళు ఎవరినైనా కూడా పోలీసులు వదలరు. ఈ సెక్షన్ ఉన్నప్పుడు మీరందరూ కూడా శాంతి భద్రతలను పాటించాలి. ఎందుకంటే ప్రజలకు భంగం కలిగేయకూడదు. ఎందుకంటే చాలామంది కూడా డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మామూలులో కూడా డిస్టర్బెన్స్ అవుతుంటాయి కనుక ఈ 163 ప్రకారము అమ్మ ఉన్నప్పుడు ఏరియాలో ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి 29 రాష్ట్రాల్లో కూడా ఈ 163 అనేది చాలా ఇంపార్టెంట్. శాంతి భద్రతను కంట్రోల్ చేయడానికి ఈ 163 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా అమలు చేస్తాయి. ఇవన్నీ కూడా చూసి ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటున్నా. అందరికీ నా ధన్యవాదాలు.